వెల్కమ్ టు సుమన్ నేను మీ సుమన్ వినాయక్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ 4th పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏ కాంబినేషన్లో మ్యారేజ్ చేసుకుంటే న్యూమరాలజీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ ఎలాంటివి నెగటివ్ నెంబర్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. 2025లో పెళ్లి చేసుకోవాలి అని అంటే ఏ కాంబినేషన్లో అంటే 4th పుట్టినటువంటి వాళ్ళు ఏ కాంబినేషన్లో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కనుక మనం చూసుకుంటే పెళ్లి చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ మ్యారీడ్ కపుల్కి ఏ విధంగా ఉంది, ఎలాంటి రెమెడీ ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. డేట్ ఆఫ్ బర్త్ 4th ప్రకారం కనుక మనం చూసుకుంటే ఆ కాంబినేషన్లో ఏ పేరు తోటి కనుక పాజిటివ్ ఉంటుంది అంటే నంబర్, ఏది నెగిటివ్ ఉండే అవకాశం ఉంటుందన్న? నాన్న 4లో పుట్టిన వాళ్ళు యాక్చువల్ చెప్పాలంటే ఇది కుబేర సంఖ్య. చాలా లక్కీ పీపుల్, హార్డ్ వర్కింగ్, టాలెంటెడ్ అండ్ ఎంత కష్టమన్నా సరే నవ్వుతూ చేసేవాళ్ళు ఈ 4, 13, 22, 31. సో దాసనారాయణ గారు 4, శ్రీదేవి గారు 13, చిరంజీవి గారు 22, హీరో కృష్ణ 31. 3 షిఫ్ట్లు పనిచేసేవారు. సో కష్టపడడానికి ఈ 4 అనేది నిదర్శనం. బట్ ఎవరైతే పేరు బాగుందో కష్టపడిన దానికి 10 ఫలితం ఉంటుంది. ఈ 4 సిరీస్లో ఇది ఒకటి ఇంపార్టెంట్. యూజువల్గా 4 సిరీస్లో పుట్టిన వాళ్ళకి రాంగ్ నంబర్స్ పడే ఛాన్స్ ఎక్కువ. ఎందుకంటే దేవుడు ఎక్కువ తెలివి ఇచ్చేసాడు, కష్టపడే గుణం ఇచ్చేసాడు. అదృష్టం ఒక్కటి కొంచెం పక్కన పెడతాడు. ఈ అదృష్టం పేరు ద్వారా రావాలి. సో ఎవరైతే 4లో పుట్టి కూడా పేరులో నంబర్స్ బాగుంటాయో వాళ్లకు తిరుగులేదు. సో ఈ 4లో పుట్టిన వాళ్ళు కొన్ని నంబర్స్ని అవాయిడ్ చేయాలి మ్యారేజ్కి. ఆ నంబర్స్ని మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే వీళ్ళకి కాపురం బాగుంటుంది. సో యూజువల్గా ఒక 4లో సిరీస్లో పుట్టిన వాళ్ళు 4, 13, 22, 31 పుట్టిన వాళ్ళు ఇంకొక 4 సిరీస్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. సో అండ్ మ్యారేజ్ డేట్స్ కూడా ఈ 4, 13, 22, 31 ఆర్ 8, 17, 26 కాకుండా, అంటే ముహూర్తాలు చాలా ఉంటాయి. దాంట్లో బెస్ట్ ముహూర్తం తీసుకుంటే అంటే చాలా తక్కువ పవర్ ఉన్న ముహూర్తం కాకుండా ఈ డేట్స్ 8 డేట్స్ కాకుండా మ్యారేజ్ చేసుకుంటే 4 వాళ్ళకి కాపురం బాగుంటుంది. అండ్ 8, 17, 26లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్కి అవాయిడ్ చేసుకోవాలి. 8 and 4 రాహు శని కలగలా ఉంటుంది. కాపురంలో ఎప్పుడు కష్టాలు ఉంటాయి, డిలేస్ ఎక్కువ ఉంటాయి, పనులు అయినట్టే ఉంటాయి కావు. ఈ మ్యారేజ్ అంటే ఈ 4లో పుట్టిన అమ్మాయి 8లో పుట్టిన అబ్బాయిని చేసుకుంటే వీళ్ళకి ఎక్కువ ఇంట్లో స్ట్రెస్, స్ట్రెయిన్, కాపురం హ్యాపీ అనిపించదు. అండ్ వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, మనీ ప్రెషర్ ఉంటుంది, అప్పులు అవుతూ ఉంటారు. సో బెటర్ విల్ అవాయిడ్ దిస్ కాంబినేషన్ 4 and 8. అదేవిధంగా 9, 18, 27 కూడా 4ని అవాయిడ్ చేసుకుంటే 4 and 9 ఆర్ నాట్ ఏ గ్రేట్ కాంబినేషన్. సో ఈ 9 విల్ డామినేట్ 4 వాళ్ళు స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు 9 వాళ్ళని చేసుకుంటే. సో 9 యూజువల్గా ఎలా ఉంటుందంటే 9 తట్టుకునే కెపాసిటీ ఓన్లీ 1 సిరీస్ వాళ్ళకి, 5 సిరీస్ వాళ్ళకి. ఓకే. 3rd, 7 సిరీస్ ఈ 3 సిరీస్లు 9 వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోగలరు. 9 డామినేటింగ్గా ఉన్నా కూడా వీళ్ళు ప్రేమతో 9 వాళ్ళు లొంగేది ప్రేమకే. సో ఈ 4 వాడు నిజాయితీ కదా, ముక్కుసూటిగా నేను ఇట్లే ఉంటాను, భర్తను కొంచెం మంచిగా హ్యాండిల్ చేయండి అట్ట కాదు, ఎవరంటే నేను ఇట్లా చేశాను అట్లా చేశాను. సో 4 వాడు నిజాయితీ, 9 డామినేటింగ్కి మిస్ఫైర్ అయిపోతుంది. సో 4 వాళ్ళకి 1, 10, 98 మ్యారేజ్ చాలా బాగుంటుంది. ఈవెన్ 2, 11, 20, 29 బాగుంటుంది. 3, 12, 21, 30 బాగుంటుంది. బట్ ద బెస్ట్ ఇస్ 5, 14, 23, 7, 16, 25. అంటే ఈ కలియుగం అంతా కూడా 7 నామం స్వర్ణమే. 7 అంటే ఈ ప్రజెంట్ 25th జీసస్ పుట్టారు. బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీం అంటే 786. 7 అంటే అల్లా, బిస్మిల్లా. సో 7 నంబర్లో ఏముంటుందంటే 7 ఇస్ ఫర్ ఫ్యామిలీ. ఈ 7లో వాళ్ళు చేసుకుంటే అంటే భార్యకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, పిల్లలకి ఎక్కువ ఇంపార్టెన్స్. సో 7తో ఏ నంబర్కి డిస్టర్బెన్స్ ఉండదు. 7 వాళ్ళు ఎవరు చేసుకున్నా కూడా 7 వాళ్ళు చాలా స్పిరిచువల్గా ఉంటారు, ప్రేమగా ఉంటారు. పెళ్ళిలో 7 అడుగులు వేసి అండ్ 7వ నంబర్ వాళ్ళు చేసుకుంటే 7th పుట్టిన వాళ్ళకి అంతకన్నా బెస్ట్ హ్యాపీ కపుల్ ఉండదు. 7 వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ టైం వైఫ్కి ఇస్తారు, వైఫ్తో ఎక్కువ కేరింగ్గా ఉంటారు. చిన్న చిన్న గ్యాప్లు వస్తే 7 వాళ్ళు ఒక హాఫ్ అవర్ వేస్ట్ చేయరు. వచ్చి భార్యతో కూర్చొని అసలు గ్యాప్ ఎందుకు వచ్చింది, ఎందుకు అలా ఉన్నావు, నువ్వు అడుగు, క్లారిఫికేషన్ ఇచ్చేస్తాడు. తప్పున్నా కూడా తప్పు అయిపోయింది, ఇంక చేయని తప్పు, నీతో బాగుంటానని వైఫ్ని సాటిస్ఫై చేసి ఇంక నెక్స్ట్ మిస్టేక్స్ చేయకుండా భార్యతోనే అటాచ్మెంట్ ఉండేది 7. 7 ఇస్ ఫర్ స్ట్రెంగ్త్, మనీ, కమిట్మెంట్ అండ్ చిల్డ్రన్. సో 7 వాళ్ళు చేసుకుంటే ఎవరు చేసుకున్నా కూడా అదృష్టవంతులే. అండ్ ఈవెన్ 6 ఇస్ గుడ్ మ్యాచ్ ఫర్ 4.
6, 15, 24 ఏమంటే 6 వాడు 4 వాళ్ళకి అన్ని సర్వసుఖాలన్నీ చూపించేస్తాడు. ట్రావెల్, జర్నీ, స్పిరిచువల్ జర్నీ, రొమాంటిక్ జర్నీ. సో 6 వాడు ఏమంటే లైఫ్ని ఎంజాయ్ చేయడానికి పుట్టినవాడు. సో 4 వాళ్ళు కానీ 6న వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే నా లైఫ్ చాలా బాగుంది, నా భర్త నాకు అంటే బట్టలు విపరీతంగా కొనియడం, షాపింగ్ విపరీతంగా చేయడము, డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు పెట్టేవాడు. శుక్రుడి దీవెనలు ఎలా ఉంటుందంటే సకల సుఖాలు ఇస్తుంది కాబట్టి 4 వాళ్ళని ప్రేమలో ఆనందంలో ముంచేసేవాడు 6వాడు. ఎస్. సో ఈ కాంబినేషన్స్లో కానీ మ్యారేజ్ చేసుకోగలిగితే 4 వాళ్ళకి అద్భుతం. ఎందుకంటే వాళ్ళు నిజాయితీ పరులు సార్. 4 వాళ్ళు నిజాయితీ కొంచెం అదృష్టమైన మొగుడిని చేసుకోగలిగితే భార్యాభర్తల కాంబినేషన్స్ నూరేళ్ల ఆనందం, అంటే ప్రతిరోజు పండగలాగా ఉంటుంది వాళ్ళకి. ఆల్రెడీ మ్యారీడ్ కపుల్కి ఎలా ఉండే అవకాశం ఉంటుంది? నన్ను ఆల్రెడీ మ్యారేజ్ చేసి ఇప్పుడు నేను చెప్పిన రాంగ్ కాంబినేషన్స్లో ఉంటే వాళ్ళు నన్ను పర్సనల్ కలిసినప్పుడు నేను వాళ్ళ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ, అంటే ఇప్పుడు నేను ఓన్లీ డేట్ చెప్తున్నాం, మన మంత్, ఇయర్ కాంబినేషన్, బర్త్ నెంబర్ ఏంది, డిస్ నెంబర్ ఏంది చూసి వాళ్ళ పేర్లో ఒక లెటర్ అడ్జస్ట్ చేసి దోషాలు తీసేసి వాళ్ళ కాపురం బాగుండేలాగా మన గైడెన్స్ ఉంటుంది. మన ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి ఒక్కరి పేరులో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సో మీ పేరులో ఏమేం మైనస్లు ఉన్నాయి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, కరెక్షన్ అవసరమా లేదా, అపాయింట్మెంట్ అవసరమా లేదా తెలుసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్ ఇస్ ద హార్ట్. చాలామంది శ్రీరామకృష్ణ మూర్తి వదిలేస్తున్నారు. రామ అంటారా, కృష్ణ అంటారా, మూర్తి అంటారా చెప్పట్లే. అట్లాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కష్టం. ఓన్లీ వాట్సాప్లో హాయిలు హీలులు పెడుతున్నారు, పెట్టద్దండి. డైరెక్ట్గా నేను ఆన్లైన్లో ఉన్న చాలామంది వస్తుంటాయి కాబట్టి దయచేసి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు వెళ్ళిపోండి. నేను చూసిన వెంటనే మీకు 24 అవర్స్లో రిప్లై ఇస్తాను, మీకు SMS పెడతాను. సో మీ పేరు బాగుంటే యు ఆర్ లక్కీ అని పెడతాను. మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదో దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో మీకు క్లియర్గా చెప్తా. సో మీరు మీ కష్టాలు పెట్టకండి, మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి, జస్ట్ పేరు, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు. సో ప్రాబ్లం ఉందా లేదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్తాను, మీకు అప్పుడే అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి. సో మీ డీటెయిల్స్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబరు చాలా హెవీ మెసేజ్ల వల్ల అప్పుడు బ్లాక్ అవుతుంటుంది. ఒకవేళ ఈ నంబర్ 1 డే పైన లాస్ట్ సీన్ ఉంటే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు. అండ్ వాట్సాప్ కాల్స్ చేయకండి, నేను వాయిస్లు ఇస్తుంటే చాలా ఇబ్బంది ఉంది. అంత వాట్సాప్ మెసేజ్ పెడతారు, మెసేజ్ పెట్టాను వెంటనే కాల్ చేసి చెప్తున్నారు, మాట్లాడడానికి గొంతు పోతా ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317 9133789199 9133789199 8688068888 8688068888. స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. అన్ని నంబర్స్కి సేమ్ డీటెయిల్స్ పెట్టకండి, చాలామంది అన్ని నంబర్లు పెడుతున్నారు, రిప్లై వస్తుందా రాదా, దీంట్లో వస్తుందా, ఖచ్చితంగా రిప్లై వస్తుంది. అండ్ నేమ్ బాగలేదు అని చెప్పిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని దోషాల నుంచి బయటపడండి. ఎందుకంటే మేము కష్టపడి వాయిస్ ఇచ్చేది బాగాలేని వాళ్ళని ఐడెంటిఫై చేయడానికే. ఒక ఇంట్లో 4 ఉంటే ఒక బ్యాడ్ నెంబర్ ఒకరికి ఉంటే 4కి సేమ్ బ్యాడ్ నెంబర్ ఉండే అవకాశం 95% ఉంటుంది, అది మనసులో పెట్టుకోండి. అండ్ న్యూ బోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి, అది వైట్ బోర్డ్ లాంటిది, మనం 100 ఏళ్ళ ఆయుష్, పేరు, డబ్బు, కీర్తి రాసుకోవచ్చు. సార్ చిన్నపిల్లోడు వారమైంది పుట్టి మేము పేరు వికాస్ అనుకుంటున్నాము, రకాలు పెడుతున్నారు. సో నేను ఆ పేరులో బ్యాడ్ నెంబర్ చెప్పాను అనుకోండి, అది ఫీడ్ అయిపోతుంది ఆ పిల్లోడు పుట్టుకులకి. సో దయచేసి న్యూ బోర్న్ బేబీస్కి, ఇంతమంది అంటే 10 మందిని కనేవాళ్ళు మా తాత ముత్తాతలు, ఇప్పుడు ఒకరు ఇద్దరే కదా. సో దీనికి ఫీజు ఉంటుంది,
ఫీజు కట్టిన వాళ్ళకి నేను 7 to 10 నేమ్స్ పంపిస్తాను. దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చలేదు మళ్ళా 7 to 10 నేమ్స్ పంపిస్తాను. నచ్చలేదు మళ్ళా 7 to 10 పంపిస్తాను. మీకు నచ్చే వరకు పంపిస్తాను. కొన్ని లక్షల మంది చిన్నపిల్లలకి పేర్లు పెట్టానండి. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి, ఏ లెటర్ ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, నేను ఎక్స్పర్ట్ని కాబట్టి మీ పిల్లలకి. సో నిన్న ఒక క్లయింట్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు. బిడ్డ పుట్టి 1 వీక్ అయింది. June 14th 1 వీక్ అయిపోయింది పుట్టి. సో నాకు వాట్సాప్ పెట్టాడు. 1 వీక్ అయిపోయి అమెరికాలో 2 డేస్లో నంబర్ ఇవ్వాలి కదా, సోషల్ ప్యాన్ నంబర్ ఇవ్వాలి కదా అంటే, సార్ మార్నింగ్ మా పెద్దమ్మకు ఫోన్ చేశాను. షీఈ్ గౌరీ చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే, మా సిస్టర్ ఆమె. సో ఫోన్ చేస్తే పేరు ఎవరి దగ్గర పెట్టించుకున్నావు, కిరణ్ అన్న దగ్గర పెట్టించుకో, వేరే అంత చెత్త ఫాలో అవ్వద్దు, అంత ఫ్రాడ్, రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు. నేను నమ్మేది కిరణ్ అన్నను మాత్రమే. ఎందుకంటే గౌరీ వెంకటరెడ్డి గారు ఇస్ లైక్ మై ఓన్ బ్రదర్. నందికొట్కూరులో మా భార్య ఒక 4 years వర్క్ చేసింది. నేను అప్పుడు సిస్టర్కి బ్రదర్కి కరెక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆమె పాణ్యం ఎమ్మెల్యే గెలిచారు. లాస్ట్ టైం ఓడిపోయారు. నౌ షీఈస్ బ్యాక్ విత్ ఫుల్ పవర్. సో మంచి మనసున్న వాళ్ళు మంచి సర్వీస్ చేస్తారు. జనాలంటే చాలా ఇష్టం ఆమెకి. అండ్ నాకు కూడా సిస్టర్ అంటే చాలా అభిమానము. నేను కర్నూలులో 5 years పనిచేశాను గవర్నమెంట్ డాక్టర్గా. సో ఆల్మోస్ట్ అక్కడ ఉండే పొలిటీషియన్స్ అందరూ కె కృష్ణమూర్తి గారు, కె ప్రభాకర్ గారు అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది నాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇంటి మనుషుల లెక్క. సో నేను ఎక్కడ కనబడినా కూడా కె కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా నాకు పలకరించేవారు. సో మంచి పేరు సంపాదించుకున్నాను. చిన్నపిల్లలకి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి, మంచి పేరు పెట్టిస్తాను. పేరులో చిన్న మార్పు జీవితం అంతా మీకు ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.